హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మళ్ళీ నాకు వీకెండ్ అయితే వచ్చేసింది. సో లాస్ట్ వీకెండ్లో చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఏంటి ప్రాబ్లం అనుకుంటున్నారా? అదే ఫ్రెండ్స్, ఎగ్జిబిషన్కి వెళ్తున్నామంటే ఎగ్జిబిషన్ క్లోజ్ అయిపోయింది. సో ఆ ప్లాన్ కాస్త ఫ్లాప్ అయిపోయింది. సో ఈసారి ఏం చేసామంటే పక్కా ప్లాన్తో ఎగ్జిబిషన్కి ఈరోజు వెళ్దామని అసలు తొందరగానే బయలుదేరుతున్నాం అనమాట. సో చక్కగా ఆటోలో బయలుదేరిపోయి మేము ఇక్కడ మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. సో లాస్ట్ టైం నేను చెప్పాను కదా, ఫస్ట్ టైం మెట్రో అని, ఇది సెకండ్ టైం అనమాట. సో చక్కగా మెట్రో ఎక్కేసాము. ఎందుకంటే మెట్రో చాలా ఈజీ అనిపించింది. ఆటోలో గంటలు గంటలు ఉండే బదులు అసలు ఆ ట్రాఫిక్ జామ్ తట్టుకోక సో ఇలా వెళ్ళడం బెస్ట్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. అసలు మెట్రో చాలా చాలా సేఫ్, చాలా చాలా బాగుంది. చాలా ఈజీగా వెళ్ళిపోయామన్నమాట ఎగ్జిబిషన్కి మాత్రం. అసలు ఈజీగా ఒక 10-15 మినిట్స్కి మేము దిగిపోయామన్నమాట. అసలు చాలా బాగా అనిపించింది. అసలు మెట్రో నిజంగా రియల్లీ వెరీ నైస్ ఫ్రెండ్స్. సో ఎవరైతే ఇప్పటివరకు వెళ్ళలేదో వెళ్ళండి. నేనే అనుకుంటున్నాను వెళ్ళలేదని. సో నేనైతే ఇంకా 2 టైమ్స్ ఎక్కేసాను ఫ్రెండ్స్ మెట్రో. సో వచ్చేసాం మనం ఎగ్జిబిషన్కి మాత్రం వచ్చేసాం. 85th ఆల్ ఇండియా చూస్తున్నారా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్. సో చక్కగా గేట్ దగ్గరికి వెళ్ళిపోయాం మేము, ఎంట్రన్స్ దగ్గర అనమాట. సో ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. సో టికెట్స్ పర్ హెడ్ 50 రూపీస్ అనమాట. చూస్తున్నారా ఫ్రెండ్స్? సో చక్కగా ఇక్కడికైతే వచ్చాము నేను మా హస్బెండ్ యాక్చువల్లీ. సో ఇది ఎంటర్ అయిపోయాము చక్కగా. సో లోపలికి ఎంటర్ కాగానే ఎంత హ్యాపీగా ఉన్నానంటే అంత హ్యాపీగా ఉన్నాను అనమాట. సో ప్రస్తుతం ఫస్ట్ అసలు ఎంటర్ కాగానే నా కన్ను ఈ ఇయర్ రింగ్స్ పైన పడింది. మీకు ఆల్రెడీ నా పర్చేస్, నేను ఏమేమి పర్చేస్ చేశానో అవన్నీ మీకు చూపించాను. సో ఇది చూడండి, మిర్చి బజ్జీ షాప్ చక్కగా డెకరేట్ చేసేసాడనమాట. సో మేము వెయిట్ చేస్తుంది మా మదర్, మా సిస్టర్స్ కోసం అనమాట. సో అలా టైంపాస్ చేయాలి అని అంటే ఎందుకంటే వాళ్ళ కోసం మేము వెయిట్ చేస్తున్నాము. సో చూడండి ఎంత ఖాళీగా ఉంది. 2 o'clock వెళ్తే అసలు ఎంత ఎండ ఉన్నా కానీ అసలు జనాలు చాలా తక్కువ ఉన్నారు. సూపర్గా అసలు మధ్యాహ్నం వెళ్తే మనం చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చెప్తున్నాను కదా, చక్కగా మేమైతే 2 o'clockకే వచ్చేసినాం అనమాట. సో నేనైతే ఆ చక్కగా చెల్లెలు వచ్చే వరకు ఏమేమి చూద్దాము, మమ్మీ కూడా వచ్చే వరకు ఏమేమి చూద్దాము అవన్నీ మేము చూస్తున్నాం అనమాట. సో ఇక్కడ నేను ఇది షాప్కి వెళ్ళానమాట. మీకు ఆల్రెడీ చూపించాను నేను ఏమేమి కొన్నాను అనమాట. సో ప్లేట్స్ కొన్నాను, నా కుకింగ్ వీడియోస్ కోసం నేను ప్లేట్స్ తీసుకున్నాను అనమాట. సో ప్లేటింగ్ కోసం. సో నా చిట్టి తల్లి వచ్చేసింది, అంటే మా చెల్లి వచ్చేసింది అనమాట. చూడండి నా చిట్టి తల్లికి షుగర్ క్యాండీస్ కావాలి అని చెప్పింది అనమాట. చక్కగా షుగర్ క్యాండీస్ కొనిచ్చేసాను. అసలు మీకు తెలుసా ఫ్రెండ్స్, వచ్చిన వెంటనే నేను అసలు ఆ గ్రీటింగ్ కార్డ్ నేను చూపించలేదు, ఎక్కడ జాబ్లో ఉందో మా హస్బెండ్ జాబ్లో. కానీ అసలు అది వచ్చిన వెంటనే ఏమని తెలుసా, ఐ లవ్ యూ అని చెప్పింది. ఐ లవ్ యూ పెద్దమ్మ అని చెప్పేసింది. అసలు నేను ఎంత హ్యాపీ అయినానో, అది నా కోసం అంత మంచి వర్డ్స్ చెప్పింది అనమాట. సో మా సిస్టర్, మా మదర్, ఇద్దరు సిస్టర్స్, మా మదర్ నా చిట్టి తల్లి అనమాట. అది చూడండి అని అంటుంది. చూస్తున్నారా ఫ్రెండ్స్? సో చక్కగా మేమైతే మెల్లిమెల్లిగా బయలుదేరుతున్నాము, చక్కగా చూస్తున్నాము. ఇది కూడా మీకు చూపించాను, పాపడ్ అనమాట, ఫ్రయాన్స్. చాలా బాగున్నాయి అసలు, చాలా టేస్టీగా ఉండే అనమాట ఫ్రెండ్స్. అందుకే మేము తీసేసుకున్నాము. 200కి 10 ప్యాకెట్స్ అయితే ఇచ్చాడు. చాలా చాలా బాగున్నాయి, టేస్ట్ మాత్రం అదిరిపోయింది, అందుకే తీసేసుకున్నాం అనమాట. సో ఆడ ఫ్రై చేసి ఆడ పెట్టాడు, మేము ఒకటి టేస్ట్ చేసామన్నమాట. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి ఒడియాలు. సో అందరం టేస్ట్ చేసాము, నేను, మా సిస్టర్, మా హస్బెండ్, మా మదర్ కూడా టేస్ట్ చేసాము చక్కగా. సో 10 ప్యాకెట్స్ 200 రూపీస్ తీసుకున్నాము. తర్వాత కాస్త ముందుకెళ్తే బ్యాంగిల్స్ అనమాట. సో ఈ బ్యాంగిల్స్ కూడా మీకు చూపించాను నేను, చాలా బాగున్నాయి అసలు, చాలా డిఫరెంట్ వెరైటీగా అనిపించాయి అనమాట. సో మా సిస్టర్ అయితే కొనిచ్చేసింది, తీసుకో అక్క అని కొనిచ్చేసింది ఫ్రెండ్స్. చక్కగా తీసుకున్నా నేను. తర్వాత మెల్లిగా మేము బయలుదేరుతున్నాం అనమాట. సో అంతా మేము చూసాం అక్కడ ఏమేమి ఉందో. తర్వాత అక్కడ ఒక గేమ్ కనిపించింది ఫ్రెండ్స్. సో చక్కగా ఇది సింపుల్ గేమే, నార్మల్ గేమే అనమాట, కానీ ఆడాలనిపించింది అనమాట. సో 3 balls, చక్కగా మనం బాల్ కొట్టాలి, గ్లాసెస్ అన్నీ పడిపోవాలి. ఇది అందరికీ తెలుసు, ఇది పాత గేమే. ఈ గేమ్ అయితే మేము ఒకసారి గోవాలో కూడా ఆడామన్నమాట. సో ఎందుకో అక్కడ చూసిన వెంటనే ఆడాలనిపించింది. నేను ఒక బాల్ కొట్టాను, తర్వాత 2 balls మా హస్బెండ్కి ఇచ్చాను. అసలు
అన్నీ పడాయి ఫ్రెండ్స్. నాకైతే తెలిసిన మట్టుకి ఈ బాల్ కొడితే మాత్రం అస్సలు అన్నీ పడాయి. ఏదో రెండో మూడో ఖచ్చితంగా అట్లనే ఉండిపోతాయి అన్నమాట. ఇదంతా ట్రిక్. బట్ ఎనీహో మన ఎంజాయ్మెంట్ కోసం మనం ఆడుకోవాలన్నమాట ఇది. సో ఇంకా చాలా చాలా వేరే వేరే గేమ్స్. సో నేను ఈ గేమ్స్ అన్నీ అక్కడ చూసాను ఫ్రెండ్స్, గోవాలో చూసాను అనమాట. సో చూడండి, అన్నీ పడిపోలేదు, ఒక్కటి రెండు మాత్రం అలానే ఉండిపోయాయి. మళ్ళీ బాల్ పక్కకు పెట్టేసి అన్నీ సెట్ చేస్తున్నారు, గ్లాసెస్ అన్నీ సెట్ చేస్తున్నారు. చూస్తున్నారా ఫ్రెండ్స్? సో ఇది ఆడేసి ఆ గేమ్స్ కూడా ప్లే అండ్ విన్ గేమ్స్. నాకు ఇవన్నీ గోవాలో ఆడనమాట. తర్వాత నా చిట్టి తల్లి, మా అందరి మధ్యలో నా చిట్టి తల్లి చిన్నది. సో వాటర్ గేమ్స్లో తను చక్కగా, వాటర్ గేమ్ ఇది అనమాట, చక్కగా ఎక్కేసింది. అస్సలు నా చిట్టి తల్లి ఎంత ఫాస్ట్ తెలుసండి, ప్రతి దానికి ఏదైనా ఫాస్ట్గా నేర్చుకుంటుంది, ప్రతి దాంట్లో ఫాస్ట్గా ఉంటుంది, ప్రతి దాంట్లో ఫస్ట్గా ఉంటుంది. చూడండి, అది ఎక్కేసింది, అదే రొటేట్ చేసుకుంటా చక్కగా నడిపించేస్తుంది అనమాట ఆ వాటర్లో. జస్ట్ 5 minutes, 100 rupees ఫ్రెండ్స్. సో హాయిగా ఎంజాయ్ చేసింది. తర్వాత గేమ్ ఆ వాటర్లో ఎంజాయ్ చేసిన తర్వాత మేము పక్కకి వెళ్ళి చూసాము, తనకి చెప్పులు తీసుకుందామని చూస్తున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారా, తన కాలుకి అయితే వేసిన వెంటనే చక్కగా ముద్దుగా వచ్చాయన్నమాట. సో వాళ్ళు చెల్లె వాళ్ళంతా, మా చిట్టి తల్లి మొత్తము చెప్పులు చూసేంతవరకు నేను ఒక చుట్టు వేసేసాను అనమాట. అంటే చుట్టూ తింపేశాను నా ఫోన్ని, కెమెరాని. సో చుట్టూ చూడండి, చూస్తున్నారా ఫ్రెండ్స్? సో చూడండి, నెక్స్ట్ మేము వచ్చింది ఇక్కడ. నేను ఇప్పుడు వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్, ఈ స్వెటర్స్, హాఫ్ స్వెటర్స్. ఇది చూడండి మా సిస్టర్ కూడా అసలు అక్కడ ఉన్న ఐటమ్స్ చాలా బాగుండే ఫ్రెండ్స్. మేము స్వెటర్స్, నేను మా మదర్ అందరం తీసేసుకున్నాం స్వెటర్ అనమాట. తర్వాత నా చెట్టి తల్లి గాయపెడుతుంది, ఏం తెలుసా నాకు, చూడండి అతను పట్టుకున్నాడు చూడండి ఆ కిట్. సో కుకింగ్ కిట్ నాకు కావాలి అని ఏడ్చేసింది. సో చక్కగా అది కిట్ కొనిచ్చేసింది మా చెల్లి అనమాట. సో ఎంతైనా ఆడపిల్లలు కదా అండి, సో కుకింగ్ దానిపైన చాలా ఇంట్రెస్టే ఉంటుంది. సో ఆ కుకింగ్ కిట్ చక్కగా తీసేసుకున్నాము. తర్వాత యాజ్ యూజువల్గా తనకి కాళ్ళు నొప్పి లేసింది చిట్టి తల్లికి. చూస్తున్నారా, కంపల్సరీ ఎత్తుకోవాలి. చిన్నపిల్లలు ఎక్కువ మనమే నడవలేమండి, పిల్లలు ఎలా నడుస్తారండి బాబోయ్. సో చక్కగా తన్ని చెల్లి ఎత్తేసుకుంది. సో మెల్లిగా మెల్లిగా మేము నడుచుకుంటూ ఇంకా వెళ్తున్నాం అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఏ షాప్కి వచ్చాను తెలుసా, అక్కడ వెళ్తుంటే మళ్ళీ మాకు ఒక ప్లాస్టిక్ షాపే కనిపించింది. చెప్పాను కదా, కప్స్ ఫ్రెండ్స్. సో కప్స్ 80 రూపీస్కి 6 అనమాట. చాలా చాలా రీజనబుల్ ఉంది. అక్కడే పక్కకే బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి అన్నమాట, వెరైటీ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. సో చాలా డిఫరెంట్, మళ్ళీ చేయి కడాలు కూడా ఉన్నాయి చూడండి. తర్వాత ఇదే ఈ బ్యాంగిల్ షాప్కే మేము వచ్చాము. సో ఇక్కడ మేము ఆల్రెడీ తీసుకున్న బ్యాంగిల్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో మళ్ళీ తీసుకోలేదు, అంత పెద్దగా ఇక్కడ ఏం నచ్చలేదన్నమాట. రేట్ తెలుసు కదా ఫ్రెండ్స్, మన ఎగ్జిబిషన్లో కూడా ఎప్పుడు కూడా ఎక్కువనే చెప్తారు రేట్ అనమాట. సో మెల్లిగా మేము చూసుకుంటా అట్లా ఇంకా మెల్లిగా ఇంకా డార్క్ అవుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారా, చీకటి పడుతుంది. అప్పుడు జనాలు మెల్లిమెల్లిగా వస్తున్నారనమాట. సో ఇదంతా మేము ఏం చేసామంటే ఒక చుట్టేసుకున్నాం. ఇక్కడ చూస్తున్నారా మీరు, మేము వచ్చిన బ్యాంగిల్ షాప్లో చిన్న గొడవ ఏం తెలుసా ఫ్రెండ్స్, అసలు చెప్తున్నాను కదా, మేము అక్కడ తీసుకున్న బ్యాంగిల్స్ ఇక్కడ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ నుంచి మేము తీసుకొని మనీ పే చేయలేదని వాడు లొల్లి పెట్టాడు ఫ్రెండ్స్. మా చెల్లెలు ఊపేశారనమాట, ఏమనుకుంటున్నాను అని. అసలు పెద్ద గొడవ అయింది, చాలా భయం కూడా అయింది ఫ్రెండ్స్, చాలా భయమైంది. సో అక్కడ నుంచి కాస్త వచ్చేసి చెప్పాను, ఈ ట్రౌజర్స్ మీకు చూపించాను, చాలా రీజనబుల్, సూపర్ స్పన్ క్లాత్, అసలు అవసరంగా ఉన్నాయి. 350 పర్ ట్రౌజర్ అనమాట. ఇక్కడ డ్రెస్సెస్ కూడా మోడర్న్ డ్రెస్సెస్ ఫ్రెండ్స్, అసలు 1200, 999 అనమాట, బాగుంది రేట్. తర్వాత మేము వచ్చింది ఇక్కడ డ్రై ఫ్రూట్ షాప్ అనమాట. ఆ డ్రై ఫ్రూట్ షాప్లో ఆ బాటిల్లో ఏదో మిక్స్ పెట్టాడు ఫ్రెండ్స్, అన్నీ కాజు, బాదాం, కిష్మిష్, గోంద్ కతీరా, ఇంకా ఏంటి నెయ్యి, ఇలాచి, ఇంకా ఏంది పిస్తా, అవన్నీ, మళ్ళీ కాజు, మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఖజూర్, అన్నీ అలా మిక్స్చర్ చేసేసి ఇలా తింటుంటే భలే టేస్ట్ అనిపించింది. తర్వాత ఆ గేమ్స్ చూస్తేనే చాలా భయం ఫ్రెండ్స్ అసలు. కానీ నా చిట్టి తల్లి అసలు ఆ గేమ్కి వెళ్దామని ఎంత ఏడ్చేసిందంటే అంత ఏడ్చేసింది. తర్వాత అక్కడ నుంచి మేము ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్, అసలు నిజంగా. సో చిట్టి తల్లిని అలా అయినా
ఆపాలి, ఏదో తినిపించేద్దామని తీసుకెళ్ళిపోయామన్నమాట. సో నాకు ఇలా కెమెరా పెట్టు పెద్దమ్మ అని చూపించింది. అదేదో తీసుకుంది, మిర్రర్ తీసుకుంది. అది యూనికార్న్ అని చెప్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారా, చాలా బాగుండే అద్దము. అసలు చిన్న పిల్లలకి చాలా బాగుండే. సో మేమైతే ఆడ కూర్చున్నాము, సెట్ అయిపోయాము చక్కగా. మేము అసలు అది పూరి చెనా తీసుకున్నాం అనమాట. సో బాగుండే ఫ్రెండ్స్. 150 ప్లేట్ అని కాస్ట్ కానీ పర్వాలేదు. అది అసలు తింటే ఆ, అసలు కడుపు నిండిపోతుంది. మేము చూసామా ఫ్రెండ్స్, అసలు అంత పెద్ద పూరి మేము చాలా చాలా కష్టంగా తిన్నాం తెలుసా. అసలు అసలు మా ఎవరైతే కొందరు కూర్చున్నారో వాళ్ళు ఒక్క ప్లేట్ ఆర్డర్ చేసి ఫ్రెండ్స్ అసలు ముగ్గురు తిన్నారండి. సో నాకు అనిపించింది, ఇంత పెద్ద పూరి తీసుకొని అసలు మేము కూడా ఒక్కటి తీసుకొని ఇద్దరు తింటే అయిపోతుండే అసలు అని అనుకున్నాం ఫ్రెండ్స్. అసలు చాలా హెవీగా అయింది, ఆకలి అయితే వేసింది. సో చక్కగా తినేసి అక్కడి నుంచి కూడా బయలుదేరిపోయామన్నమాట. సో ఇంకా నెక్స్ట్ చూడండి, మెల్లగా చీకటి అవుతుంది. చూడండి, వెదర్ చక్కగా చీకటి అవుతుంది. సో తర్వాత చూస్తున్నారా, మనం ఎగ్జిబిషన్కి వస్తే ఈ కుల్ఫీ మాత్రం మానొద్దనమాట. సో జాఫ్రానీ కుల్ఫీ అస్సంగా ఉండే ఫ్రెండ్స్. అసలు పేపర్ తీయకముందే నోట్లో పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే నా చేతిలో అన్ని బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. సో దానిపైన బాక్స్ తీసేసి అలా నోట్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. సో తర్వాత ఆ పేపర్ తీసేసి చక్కగా తిన్నాను. అసలు సూపర్గా ఉండే ఫ్రెండ్స్. సో నేను ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడల్లా కుల్ఫీ కంపల్సరీ తీసుకుంటాను అనమాట. నాకు ఇష్టమైన కుల్ఫీ అనమాట. లాస్ట్ టైం పిస్తా, ఇప్పుడు జాఫ్రానీ అనమాట. చాలా బాగుండే, అద్దరిపోయింది అసలు. ఇక్కడ చూడండి, మా మదర్ కూర్చొని అసలు తనకి ఇష్టమైన బెంగాలీ కాటన్ శారీస్ మాకు ఆ గల్లీ మాత్రం దొరకలేదు ఫ్రెండ్స్. ఎంత కష్టంగా కూర్చొని అక్కడిక్కడ వెతికి రిటర్న్ వచ్చేసాం, కానీ అది మాత్రం దొరకలేదు. తర్వాత వెళ్ళే ముందు మాకు టాప్స్ దొరికాయి అనమాట, కొద్దిగా వెస్ట్రన్ టైపు టాప్స్. అవి కొద్దిగా రేట్ అనిపించాయి నాకు. వాడు 100 రూపీస్కి పేర్ అన్నాడు, కానీ 50 రూపీస్ వర్త్ అనమాట దాని వెయిట్ని బట్టి చూస్తే. కానీ స్టైల్గా ఉండే ఫ్రెండ్స్, చాలా బాగుండే అనమాట. సో తీసుకున్నాం, అవి మాత్రం తీసేసుకొని నేను మా సిస్టర్ తీసుకొని ఇంకా కాళ్ళు మాత్రం భలే నొప్పిలేసాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ కూర్చొని చక్కగా నా చిట్టి తల్లిని అసలు గేమ్ తీసుకెళ్ళలేదు కదా, ఆడిపిలేదు కదా, దానికి మాత్రం హలీం తినిపించేసి మేము కూడా హలీం తినేసి చక్కగా ఇంటికి బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. అసలు ఎంత రష్ ఉందంటే, కానీ మార్నింగ్ 2 o'clock వచ్చినందుకు భలే అనిపించింది ఫ్రెండ్స్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ సో చక్కగా బయలుదేరిపోయాం మేము. బయటికి అయితే వచ్చేసాము. ఓవరాల్గా 2:15కి లోపలికి వెళ్ళి సో 8:30కి బయటకు వచ్చేసాం అనమాట. సో ఇక్కడ కూడా బయటకు వచ్చే వరకు ఫుల్ రష్, రోడ్ అంతా రష్. మీకు తెలుసు కదా ఎగ్జిబిషన్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో రోడ్, ఫుల్ రష్. చక్కగా మా సిస్టర్స్ వాళ్ళైతే ఆటోలో వెళ్ళిపోయారు, నేను మాత్రం మళ్ళీ మెట్రోకే. చూస్తున్నారా ఫ్రెండ్స్. సో మెట్రోకి వచ్చేసి చక్కగా ఆటోకి మళ్ళీ ఇంటికి వచ్చేసాము. సో ఇలా అయింది ఫ్రెండ్స్ నా ఎగ్జిబిషన్ జర్నీ. ఎలా ఉంది, బాగుందా, మీకు నచ్చిందా? కమెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఇంకైతే ఎవరైతే వెళ్ళలేదో తొందరగా వెళ్ళండి.